కామెడీ ఆర్టిస్టు మేల్ అని కాదు, ఫీమేల్ అని కాదు, అందరూ మేము ఏదో గొప్ప, కొంత గొప్ప, కొంచెం గొప్ప మేము బతుకుతున్నాంగా మేము కూడా. ఏంటి గుండు నల్లబడ్డా అన్నాడు. నీకు ఏదైనా డబ్బు అవసరం అయితే చెప్పు, నేను ఇస్తాను. మన ఆర్టిస్టులు అందరూ కార్లు వేసుకుని అట్లా తిరగాలి అన్నాడు. హీరో అంటే కొడతారు, విలన్ని కొట్టాలి, కాకపోతే ఆ విలన్ని కొట్టిన తర్వాత మమ్మల్ని కొడతారు బయట. ఇప్పుడు అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి అనాలిసిస్ చేసి మనం ఇప్పుడు చెప్తే చాలా నా సీనియారిటీ వచ్చేసింది అని చెప్పుకోవడానికి కాదు, కానీ వేస్ట్. అది పేరు చెప్పను, ఒక ఆర్టిస్ట్ అయితే ఫటా కొట్టేసి ఇట్లో చెంపలు పగలగొట్టాలని యాక్ట్ చేయాలి, అసలు నిజం కొట్టేసాడు, ఫెళ్ళు మని కొట్టేశాడు. నేను ఇలా పట్టుకున్నా, హనుమంతరావు నేనేదో మూడ్లోకి వెళ్ళిపోయి కొట్టేశాను, ఏమనుకోద్దా. ఏంటమ్మా ఇన్వాల్వ్, కత్తితో పొడవాలంటే పొడి చేస్తాడా? ఇన్వాల్వ్ లేదు, పాడు లేదు. ఇల్లు గుర్తొచ్చింది, హోమ్సిక్ అని. నీ బొంద హోమ్సిక్, నేను 45 రోజులు డేట్లు ఇస్తాను హీరోగా, మరి నాకెంత రావాలి? ఏం పెట్టుకోకూడదు, మామూలుగా ఉంటారా అని క్యాగేసేవాడు. సినిమా ఇండస్ట్రీకి పంతులు, పోలీసు, ఏదైనా ఆఫీసరు, ఇవి కామనం. సినిమాల్లో అవసరమయ్యే క్యారెక్టర్లే అయ్యి. సో అందువల్ల మాలాంటి వాళ్ళం పెద్ద పాత్రల నుంచి చిన్న పాత్రలకు వెళ్ళిపోయాం. ఆర్టిస్ట్కి పూర్తి తృప్తి ఉండదు, ఇంకా చేయాలనిపిస్తుంది. కొంతమంది పర్పస్ కోసం వస్తారు, మరి కొంతమంది పరపర్స్ కోసం వస్తారు. రాజమౌళి గారికి కూడా ఇవ్వచ్చు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. అతనికి ఈ మధ్య గర్వం బాగా పెరిగింది. కే విశ్వనాథ్ గారు నన్ను బయట ఏమన్నారు తెలుసమ్మా, డైలాగ్ చాలా బాగా చెప్తున్నావు, కీప్ ఇట్ అప్ అని.